నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ స్పష్టం చేశారు. లక్షలపేట పట్టణంలోని ఎస్పీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అందరికీ ఇల్లు రాలేదని, ఎవరూ బాధపడకూడదని, ఇల్లు లేని అర్హులైన నిరుపేదలు ప్రతి ఒక్కరికి అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల కోసం అధికారులు కానీ కార్యకర్తలు కానీ ఎవరికి ₹1 ఇవ్వకూడదని తెలిపారు. డబ్బులు ఇచ్చినట్లయితే వాళ్ళ ఇల్లు క్యాన్సిల్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారులు 24 గంటలు పనిచేసి సహకరిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తున్నారని కార్యకర్తలను అభినందించారు. మండలంలో కానీ మున్సిపాలిటీలో కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి, నిరుపేదలకు, అది భూమి ఉన్నవాళ్ళు కానీ భూమి లేని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఈ సభలో చెప్తున్నాను. ఇవాళ ఇచ్చే 927 కాకుండా ఇంకా 900 అవసరం ఉంటాయా, ఇంకా 1000 అవసరం ఉన్నా, ఇంకెన్ని అవసరం ఉన్నా కూడా ఇంకో 2 అంటే ఇప్పుడు ఇంకో విడత ఇంకొక 2 నెలలు, మ్యాక్సిమం 3 నెలల లోపల మళ్ళొక విడత మళ్ళొక 1000 ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. మిగిలితే వచ్చే మార్చి ఏప్రిల్ నాటికి ఇచ్చేసి 26 డిసెంబర్ లోపల ఈ మండలంలో అన్ని మున్సిపాలిటీలు కానీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి వాళ్ళు కట్టుకొని వాళ్ళకు గృహోపేషన్ చేసేదాకా కూడా మేము బాధ్యత తీసుకొని వాళ్ళు పేమెంట్ ఇప్పించేదాకా మా బాధ్యత తీసుకొని ఈ పథకాలలో భాగంగా మరొకసారి మీకు చెప్తాను. మీకు ఎక్కడన్నా తప్పు జరిగితే చెప్పండి. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇక్కడ ఎప్పుడైనా భయపడితే ఆఫీస్కి చెప్పండి. ₹1 కార్యకర్తలు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ ₹1 మిమ్మల్ని ఏమైనా అడిగితే చెప్పండి. ఎవరికైనా మీరు ఇస్తే మాత్రం ఇచ్చిన వాళ్ళ ఇల్లు క్యాన్సిల్ చేస్తాను. ఇక మళ్ళీ ఏ పథకం కూడా వాళ్ళకి రాదు. ₹1 ఎవరికైనా ఇస్తే మాత్రం. దాంతోపాటు తీసుకున్న వాళ్ళ పనిష్మెంట్ ఎట్లా ఉంటుంది, వేరే వాళ్ళైతే దేనికి పని రాకుండా చేస్తా. ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పథకం క్యాన్సిల్. మీరు మర్చిపోయి కళలో కూడా ప్రభుత్వ పథకాలకు దేనికి కూడా ₹1 ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అధికారులు కూడా మంచిగా సర్వీస్ చేస్తాం. వాళ్ళు కూడా నిజాయితీతోటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సహకరించి అన్ని రకాల ప్రభుత్వం ఏదైతే వాళ్ళ నుంచి కోరుకుంటుందో ఆ రకమైన సహకారం ఇస్తూ కష్టమైనా కూడా రాత్రి పగలు పనిచేసి చేస్తున్నారు. దానితో పాటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా బార్డర్లో ఉన్న మిలిటరీ సోదరులు పనిచేస్తారో చేయలేదు. మా వాళ్ళు మాత్రం 24 గంటలు పనిచేసి క్రమశిక్షణతో పనిచేసి చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళకు కూడా రుణపడతా. ఇవాళ ఈ కార్యక్రమమే కాకుండా రాజీవ్ వికాస్ ఎవరైతే కొందరు చదువుకున్న యువకులు, కొందరు చదువుకోని యువకులు, వాళ్ళకు ఏ రకమైన ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది ఉన్నారు, వాళ్ళ కోసం అని చెప్పి ఈ కార్యక్రమం కూడా తీసుకురావడం జరిగింది. అధికారిక కార్యక్రమం రేపు సాయంత్రం ఇక్కడ హైదరాబాద్ స్టార్ట్ అయింది కాబట్టి దాంతో ఈరోజు అనుకున్నది ఇంకొక 2-3 రోజుల తర్వాత లేకపోతే 4 రోజుల తర్వాత ఆ కార్యక్రమం తీసుకుంటాం. ఇక్కడ కూడా అప్లై చేసిన దరఖాస్తు పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి రాజీవ్ వికాసం కూడా ఇవ్వడం జరుగుతుంది. 100% రాష్ట్రంలోనే మన నియోజకవర్గంలో ఖచ్చితంగా అందరికన్నా ఈవెన్ మా నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, ముఖ్యమంత్రి వాళ్ళకన్నా కూడా 1-2 మన వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కార్యకర్తలు, మా నాయకులు కూడా బీదవాళ్ళు చాలా ఉన్నారు, కేసులు పెట్టరు, 10 ఏళ్ళ నుంచి ఇబ్బందులు ఉంటారు, వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఎక్కువ ప్రసక్తి లేదు. ఇళ్ళల్లో కూడా ఇళ్ళ కార్యక్రమంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుంది. పెద్ద సార్ వచ్చిండు, ఆయనకు నా నమస్కారాలు. మాకు ఇల్లు ఇచ్చిండు. ఇన్ని రోజుల పొంటి 10 ఏళ్ళ పొంటి ఇల్లు ఇస్తానని ఒక్కనాడు కూడా మాకు ఇల్లు ఇయ్యలే. మాది తడకలు ఇల్లు అని అందరూ చూసిపోయినా కానీ మాకు ఇల్లు ఇయ్యలేదు. ఇయ్యపోయినా కానీ మేము ఇస్తాం, మీరు గెలిపిండ్రు అని అన్న కానీ మేము ఓటేసి గెలిపించినా కానీ మాకు ఇల్లు ఇయ్యలేదు. ఈసారి గెలిచిన వాళ్ళే మాకు ఇల్లు ఇచ్చిండు. ఇల్లు ఇచ్చి మాకు ఇల్లు వచ్చింది. 2వ బిల్లు కూడా వచ్చింది. వెంటనే మాకు బిల్లులు వస్తున్నాయి. మేము ఇప్పుడు మంచిగా కట్టుకొని ఇంటికాడ మంచిగా ఉంటున్నాం. దున్నేవాడిది భూమి అనే నినాదంతో ఆవిర్భవించిన సిపిఐ పార్టీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవిని శంకర్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పేర్కొన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో సిపిఐ పార్టీ 3వ పట్టణ మహాసభలో భాగంగా
స్థానిక రాజు చౌక్ నుండి సూపర్ బజార్ చౌరస్తా వరకు నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ రామకృష్ణపూర్ క్షేత్రంలో చూసినట్లయితే గతంలో సిపిఐ పార్టీ అభ్యర్థి సర్పంచ్ ఎంపీపీలుగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి నేటికి కనబడడం విశేషం అంటూనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్న విషయాన్ని బహిరంగంగా చెబుతూనే ఇచ్చిన 6 గ్యారంటీల పథకాల హామీలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని విమర్శించారు. వాళ్ళ మేనిఫెస్టోలో అనేక వాగ్దానాలు చేసినటువంటి వాగ్దానాలు రాబట్టడంలో, నిలబెట్టుకోవడంలో, ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపడంలో వారు ఏ మేరకు సఫలీకృతం అవుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం గ్రామ పునాదులలో మన కామ్రేడ్స్ ద్వారా తెలుసుకొని దానికి అనుగుణమైనటువంటి పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ఈ మహాసభ ద్వారా మీకు తెలియపడడం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తూ ఉన్నదంటే ఇలా ప్రధానమైనటువంటి హామీలు 6 గ్యారంటీలు. ఈ 6 గ్యారంటీలలో గృహజ్యోతి 200 యూనిట్లకు సంబంధించినటువంటి అంశం పైన ఇలా మనం ప్రజలలో ప్రతి ఇంటితో సంబంధం కలిగి ఉంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు ఆ సంక్షేమ పథకం అందుతుందా లేదా, అందకపోతే కమ్యూనిస్ట్ పార్టీగా మనం ఏం చేయాలి, ఏ పద్ధతులలో ఈ సంక్షేమ పథకాన్ని ఆ పేద ప్రజలకు అందించేటువంటి మార్గాన్ని వెతకాలి, ఆ రకంగా మన ప్రయత్నం కొనసాగాలి. అదే రకంగా ఇలా అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఇలా ఈ గృహజ్యోతితో పాటు రైతు బంధు కానీ, రైతు రుణం కానీ, ఇవన్నీ మన పారిశ్రామిక ప్రాంతంలో అవసరం లేనప్పటికీ అవి మనకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పినది. ఏ పద్ధతిలో చేసినది? 4 దఫాలుగా చేసినది. ఈ ప్రభుత్వం ఏం చెప్పినది? ₹2,00,000 ఇస్తా అని చెప్పినది. అది ₹1 ఎక్కువ ఉన్నా దాన్ని వెంటనే మీరు బ్యాంకులలో కట్టేసేయండి, మిగతా మీరు ఇస్తా అన్నారు. వాళ్ళకి సాధ్యం అవుతలేదు, ఇవ్వట్లేదు. దీనిపైన కూడా మనం క్షేత్రస్థాయిలో ప్రజల్ని చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటిపైన మనం వాళ్ళతో కలిసి ఉన్నాం కదా, మనకు వాళ్ళకు స్నేహ సంబంధం కదా అంటే స్నేహ సంబంధం ఎన్నికల మేరకు. ఆ ఎన్నికలలో వాళ్ళు మనం కలిసినందువల్ల 119 స్థానాలు ఉన్నటువంటి ఈ తెలంగాణలో ఒక్క స్థానాన్ని తీసుకొని వారికి మద్దతునిచ్చి మిగతా అన్ని స్థానాలలో వాళ్ళ గెలుపు కోసం కృషి చేసినటువంటి మనం ఇవాళ తప్పు చేస్తే తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో నిలదీయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మేనిఫెస్టో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డులు ఉన్నా కూడా వాస్తవానికి అప్పుడు ఎంపీపీ గోపిసారాయ్ గారి నాయకత్వాన మరదైనప్పుడు వైస్ ప్రెసిడెంట్గా మిట్టపల్లి పౌలన్న రానట్టు ఇచ్చినటువంటి రేషన్ కార్డులే ఇవాళ ఇంకా కూడా చాలామంది తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేయడం అనేది జరిగింది. కాబట్టి కమ్యూనిస్టు పార్టీ నాటి నుండి నేటి వరకు పేదల కోసం, ప్రజల కోసం మరి నిలబడుతూ పోరాటాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇవాళ ఏదైతే ఎన్నికల సమయాల్లో కూడా ఇవాళ బార్లలో తిరిగినప్పుడు కూడా ఏవైతే సమస్యలు చెప్పిరో ఆ సమస్యలను కూడా గెలిచినా ఓడినా ప్రజల పక్షాన ఉంటూ ఇలా ప్రజల కొరకు ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీని. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి పోరాటం అయితేనేమి, అదేవిధంగా ఇలా పెన్షన్లు వస్తలేవన్నా పోరాటం చేసినటువంటి చరిత్ర, ఇలా డబుల్ బెడ్రూమ్లు వస్తలేవన్నా పోరాటం చేసినటువంటి చరిత్ర. ప్రతి సమస్య వెనుక కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చరిత్ర ఈ కమ్యూనిస్టు పార్టీకి ఈ రామకృష్ణపూరి గడ్డ మీద ఉన్నదనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. రాబోయేటువంటి రోజులలో కమ్యూనిస్టు పార్టీని ఆదరిస్తారని చెప్పి రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో కూడా కమ్యూనిస్టు పార్టీని ఆదరిస్తారని చెప్పి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం. పత్తి లిఫ్టింగ్కు సీసీఐ అధికారులు తమ లారీలను అనుమతించాలని డిమాండ్ చేస్తూ కోల్పల్లి ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నస్పులోని గోదాముల వద్ద ఆదివారం నిరసన ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కోల్బెల్లి ఏరియా లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండె సురేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రామ్దేని రమేష్ మాట్లాడుతూ సీసీఐ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. గతంలో గోదాముల నుండి తామే పత్తి బేళ్లను లిఫ్టింగ్ చేశామని తెలిపారు. ప్రస్తుతం సీసీఐ అధికారులు తమ లారీలను కాదని తమిళనాడు నుండి లారీలను తెప్పించుకుని గోదాముల్లోని పత్తి బేళ్లను లిఫ్టింగ్ చేయడం అన్యాయమన్నారు. దీంతో తమకు అన్యాయం జరుగుతుందని, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన లారీలను అడ్డుకుంటే సీసీఐ అధికారులు తమపై కేసులు పెడతారని బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ జీవనోపాధి దెబ్బతినకుండా తమ అసోసియేషన్ లారీలోనే లోడ్ చేయించాలని వారు కోరారు. లేదంటే సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు భాస్కర్ల సుమన్, సంయుక్త కార్యదర్శి అరకుల రమేష్, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. రెండు 2016 నుంచి గోదాం స్టార్ట్ అయినప్పటి నుంచి మా ఎంఎం కోల్బెల్ట్ అని ఈ శ్రీరాంపూర్ లారీ అసోసియేషన్ వాళ్ళు ఇందులో ఉన్న లోడింగు కందులు కానీ ధాన్యం కానీ ఇందులో ఉన్న పత్తి బేలు కానీ మేము లోడింగ్ చేసినాం. ఈరోజు ఏమనంటే ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మా లారీ ఓనర్లను బెదిరింపుడు చేయడం జరుగుతుంది. మాకు స్థానికంగా ఈరోజు బొగ్గు లోడింగ్ తక్కువైపోయి మాకున్న గోదాంలో పత్తి దిగింది. ఈ పత్తికి మా లారీలు పోతామని చెప్తే ఇక్కడున్న కొంత కాంట్రాక్టర్లు కొందరు దీన్ని కిరాయి ఎక్కువ అడుగుతారని చెప్పి ఆఫీసర్ దృష్టికి వెళ్ళి ఇక్కడ లారీ అసోసియేషన్లో ఈరోజు తిందామంటే తినడానికి తిండి లేకుంటున్న పరిస్థితి ఉంది. మాకు లోడింగ్ కావాలని చెప్పి మేము అందరికీ, ప్రతి ఒక్క అధికారులకు, ఎమ్మెల్యే గారికి అందరికీ వేడుకుంటున్నాం. మాకు ఈరోజు ఇక్కడ తమిళనాడు లారీలు వచ్చి లోడ్ అవుతున్నాయి. మా దగ్గర 400 లారీలు ఉన్నాయి. 2000 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా లారీ అసోసియేషన్కు ఇక్కడున్న స్థానికంగా ఉన్నవారికి లోడింగ్ కావాలని చెప్పి ప్రతి ఒక్క ఆఫీసర్కు, అలాగే కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి మేమందరి తరఫున దండం పెట్టి చెప్తున్నాం. బెల్ట్ ఏరియా లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ నస్పూర్, జైపూర్, భీమవరం మండలంలో ఉన్నటువంటి దాదాపు 300 మంది ఓనర్లు, 550 లారీలు, స్థానికంగా ఉన్నటువంటి గోదాములు కానీ, కోల్ కానీ, ఇంకేది ఉన్నా కూడా నిన్నటి వరకు ప్యాడీ సెక్టర్ 3, 4 మా అసోసియేషన్కి సంబంధించిన ఓనర్లందరికి సంబంధించిన కాంట్రాక్ట్ అది కూడా లిఫ్ట్ చేయడం జరిగింది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఈరోజు మా అసోసియేషన్ బౌండరీలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యుల పరిధిలో ఉన్నటువంటి ఈ గోదాం ఏదైతే ఉందో ఇందులో మక్కలు కానీ, పత్తి బేళ్ళు కానీ, యూరియా కానీ, ఇంకేది ఉన్నా కూడా ఈ యొక్క గోదాం నుంచి మేమే మా లారీ అసోసియేషన్ నుంచి సీరియల్ వైజ్గా లిఫ్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు వేరే అసోసియేషన్ లారీలు, వేరే ఊరి లారీలు, తమిళనాడు నుంచి లారీలు వచ్చి ఇక్కడ నుంచి మా పొట్ట మీద కొట్టి వాళ్ళు లోడింగ్ పట్టుకొని పోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి లారీ వాళ్ళందరూ కూడా రోడ్ మీద అనే పరిస్థితి ఉన్నది. మా దగ్గర అన్నీ కూడా 10 టైర్ వెహికల్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళు 12, 14 టైర్లు పెట్టి తక్కువ కిరాయితోటి ఈ యొక్క పత్తిని లేకపోతే మక్కల్ని ఏదైతే ఈ గోదాంలో ఉందో మా బౌండరీలో ఉన్నటువంటి ఈ గోదాంని వాళ్ళు చేరవేస్తూ ఉన్నారు. కాబట్టి అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ చొరవ తీసుకొని లోకల్లో ఉన్న పిఎస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే లోకల్లో ఉన్న ఎమ్మెల్యే వారు కావచ్చు, ఎవరైనా మా మీద చొరవ చూసి మాకు తగిన న్యాయం చేసి మా ఓనర్లందరినీ కొద్దిగా కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము కూడా సంబంధించిన సమయం వచ్చినప్పుడు మీకు ఓట్లు వేసినాం సార్, సంబంధించిన సమయం వచ్చినప్పుడు మీకోసం మేము అన్ని లిఫ్ట్ చేసినాం, అన్నీ చేసినాం, గవర్నమెంట్కి మేము సానుకూలంగానే ఉన్నాము. మీరు ఒకవేళ దీని కనుక చర్య తీసుకున్నట్టయితే రేపటి నుంచి వెళ్ళి కానీ, ఎల్లుండి నుంచి కానీ ఖచ్చితంగా ఇదే గోదాం నుంచి శాంతియుతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక టెంట్ వేసుకొని ఓనర్లందరం కూడా కూర్చొని ఇక్కడ సమ్మె చేయడానికి, మా యొక్క బాధని చెప్పుకోవడానికి మేము ముందున్నాం సార్. దయచేసి అందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మా బాధ తెలుసుకోవాల్సింది కోరుకుంటున్నాం. మేము గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ గోదాం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేమే లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మేము బండ్లు పెడితే మా బండ్లని పక్కకు పంపించి ఇక్కడ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు కానీ, ఇక్కడ ఉన్న గోదాం వాళ్ళు కానీ, ఎవరైనా కూడా మాకు ఇబ్బంది చేస్తారు. మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు. మా ఓనర్లకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ నష్టం జరగకుండా మాకు ఇక్కడున్న స్థానికంగా ఉన్న లోడింగు మాకు యథావిధిగా మేమే కొట్టుకునేటట్టు మీరు అధికారులందరూ మాకు చేసే చొరవ తీసుకొని అధికారులు మాకు లోడింగ్ మా లోడింగ్ మాకు ఇప్పించగలరని మీ ద్వారా మేము అధికారులందరినీ కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్టు మునీర్ అకాల మృతి జర్నలిస్టు సమాజానికి తీరని లోటని సీనియర్ జర్నలిస్టు రవీంద్ర పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమకారుడు సామాజికవేత్త ప్రముఖ జర్నలిస్టు మునీర్ అకాల మృతికి సంతాపంగా కాసిపేట ప్రెస్ క్లబ్ లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మునీర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు రవీంద్ర మాట్లాడుతూ జర్నలిస్టు మునీర్ ఒక కార్మికుగా తెలంగాణ ఉద్యమకారునిగా పోరాటం చేయడం కాకుండా భూస్వాముల నిరంకుశత్వాన్ని వ్యతిరేకించి ప్రాణాలొడ్డి పోరాటం చేశాడని, అనంతరం జర్నలిస్టుగా వార్తాపత్రికలలో కార్మిక పక్షాన వ్యాసాలను రాస్తూ తన జీవిత చివరి కాలం వరకు కార్మికులు బాధిత ప్రజల బావు కోసమే పోరాటం చేశాడని అన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు హెచ్ రవీందర్, ఏ లింగస్వామి, తెలంగాణ కళాకారుడు సుందిల రాజయ్య, సామాజిక ప్రజాస్పందన వేదిక కన్వీనర్ శిలోజు మురళి, జేఏసీ కన్వీనర్ చిన్న భీమయ్య, మాజీ జెడ్పీటీసీ రౌతు సత్తయ్య, వాసుదేవ్, దాసరి రాజయ్య, కాసిపేట ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి లాంటి సీనియర్ రిపోర్టర్ స్థాయి నుండి జిల్లా స్టాఫ్ వరకు ఎదిగిన కార్మికోద్యమ నేత, జేఏసీ నేత, చెప్పుకున్న పోతే చాలా నేత మునీర్ గారి సంతాప సభకు ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, మునీర్ దగ్గర నేను చేసిన నా యొక్క 20 ఏళ్ళ రిపోర్టింగ్లో అన్న దగ్గర నేను యొక్క ఆపోర్టులు పనిచేసిన ఆంధ్రజ్యోతి, తర్వాత నమస్తే తెలంగాణ. దానికి కారణం కూడా మన ఎక్స్ట్రా ఆర్ఎంపీ దీక్షిత్ మేరకే అతని చెప్పడం వల్లనే ఆయన తీసుకోవడం జరిగింది. సరే, ఆయన రచనలన్నీ కూడా ఎప్పుడు కూడా పేదల పక్షాన, కార్మికుల పక్షాన ఉండేది కూడా. తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో ఆంధ్రజ్యోతి ఉన్నప్పుడు అప్పుడు ఆ ఉద్యమాన్ని లేవనెత్తింది ఆంధ్రజ్యోతి పేపర్. అందులో అన్న కూడా సవ్యసాచిగా వచ్చిన అవకాశాన్ని 100% సక్సెస్ చేసుకుని చేశాడు. అలాంటి నాయకుడి విషయమై నాకంటే ఎక్కువ రవీంద్ర బాగా పరిచయం దగ్గర తాని. సీనియర్ జర్నలిస్ట్ మునీర్ మరణం ఇవాళ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆయన మరణం ఒక విషాదమైనటువంటి అంశం. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం, తెలంగాణ జర్నలిస్టు, తెలంగాణ గ్రామీణ ప్రాంత విలేకరి, ఉద్యమకారుడిగా ముందు నడిచి, జెండా పట్టుకొని ముందు నడిచి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాకార కావడంలో కీలక పాత్ర పోషించిండు తెలంగాణ విలేకరులు, జర్నలిస్టులు. ఆ జర్నలిస్టులను తీర్చిదిద్దినటువంటి తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పడడానికి దాంట్లో వ్యవస్థాపకమైనటువంటి వ్యక్తి మన మునీర్ అన్న. ఇళ్ళల్లో లేనటువంటి వార్తలు రాసింది, సరిహద్దులు లేనటువంటి వార్తలు రాసింది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం జరిగినా, ఎక్కడ వార్త అనిపించినా ఆ వార్తను తీసుకొచ్చేసి తాను రాసి అనేక విషయాలను వెల్లడి చేసేది. ఇవాళ ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో, ఈ జిల్లాలో విలేకరి అనేటువంటి పాత్రకి స్టార్ ఇమేజ్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మునీర్. ఈ కాసిపేటలో జరిగిన ఓపెన్ కాస్ట్ వ్యతిరేక ఉద్యమాలు కావచ్చు, దేవపూర్లో జరిగినటువంటి మధ్యమడలో జరిపినటువంటి కాల్పుల, గిరిజనులపై జరిగినటువంటి కాల్పుల విషయం కావచ్చు, మధ్యమడలో వారికి సంబంధించి గిరిజనులు చేసిన పోరాటం కావచ్చు, అన్ని పోరాటాల వెనుక మునీర్ వార్తగా, మునీర్ ఒక కళంగా, మునీర్ ఒక వార్తగా మద్దతు ఇచ్చిండు. అంతేకాకుండా భౌతికంగా కూడా తను ఆ ఉద్యమకారులకు ఒక మార్గదర్శనం చేసేటువంటి, అభిప్రాయాలు, సలహాలు ఇచ్చేటువంటి పాత్ర కూడా పోషించినటువంటి ప్రజా జర్నలిస్టుగా, అసలు ప్రజా జర్నలిస్టు అంటే ఇట్లా ఉండాలి అనేటువంటి ఒక నమూనాను చూపెట్టినటువంటి వ్యక్తి మునీర్. ఇవాళ కేవలం విలేకరులు మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన ముందుండి నడిచినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమానికి ఇవాళ సింగరేణి జేఏసీకి చైర్మన్గా వ్యవహరించి సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికుల సమ్మె అతి కీలకమైంది, దానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. నస్పూర్ పట్టణంలోని సీతారాంపల్లి రోడ్డులో గల ప్రశాంత నగర్లో పెద్ద పోషమ్మ కొలుపు కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. పెద్ద పోషమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో పంబాల పూజారి రావుల లక్ష్మణ్ బృందించే పట్నాలు వేసి పోషమ్మ, భూలక్ష్మి, మహాలక్ష్మి కొలువును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రశాంత నగర్ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య పూజారి రావుల లక్ష్మణ్ గావు పిల్ల కార్యక్రమాన్ని నిర్వహించగా కాలనీ వాసులు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో పెద్ద పోషమ్మ ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక ప్రసిద్ధి. ఇందులో భాగంగా ఏదైతే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకున్నటువంటి పోచమ్మ కొలుపును మరి ఈరోజు నిన్న మొదలైనటువంటి ఈ యొక్క కార్యక్రమం మా నస్పూర్ మున్సిపాలిటీలోని ప్రశాంత్ నగర్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీవాసులు అందరూ కూడా పెద్ద మనుషులందరూ కూడా కలిసి ఏదైతే ప్రతి 5 సంవత్సరాలకు చేసేటువంటి పోచమ్మవారి కొలుపును మరి శనివారం మొదలుపెట్టి ఈరోజు గావుపిల్లతో ముగించుకోవడం జరిగింది. ఏదైతే ఈ ప్రాంత ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి అష్టైశ్వర్యాలతో ఉండి ఆరోగ్యవంతులుగా ఉండి అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకున్నట్టు ఇలాంటి కార్యక్రమాన్ని మరి ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ శనివారం 31వ తారీఖు రోజున ఉదయం పచ్చని పందిరితో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమై మరి నైట్ అంతా కూడా మరి రావుల లక్ష్మణ్ కంబాల పూజారి వారి బృందంతో మరి కళాకారుల బృందంతో జమిడిక మూతలు డప్పు చప్పుట్లతోని మరి పోచమ్మకు సంబంధించిన కథను వారు వివరిస్తూ మరి మమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేసారు. ఈ యొక్క పోచమ్మ కొలుపుకు ముఖ్య ప్రాధాన్యత ఏంటంటే ప్రతి పల్లెటూరులో పోచమ్మ కొలుపు ఎందుకు కొలుస్తారంటే పాడి పంట పశువులు అదేవిధంగా ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఏదైతే ప్రార్థిస్తారో మరి ఇది పట్టణ ప్రాంతం అయినప్పటికీ కూడా పల్లెటూరు వాతావరణం ఏ రకంగానైతే ఉంటుందో అదే రకంగా ఇక్కడ పోచమ్మ కొలుపు కార్యక్రమాన్ని నిర్వహించుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత్ నగర్ పోచమ్మ తల్లి సరిహద్దు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని అదేవిధంగా వారికి ఎక్కడైతే పొలాలు ఉన్నాయో వారందరి పొలాలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పాడి పంట సుఖ సంతోషాలతో వారికి పాడి పంట కూడా కలగాలని పెద్దమ్మ అన్ని అవతారాలు ఎత్తిన ఈ అవతార పెద్దమ్మ పోషమ్మ శంకరుని బిడ్డలే. దాన్ని ఈ ప్రజలంతా ప్రశాంత్ నగర్ ప్రజలంతా ఆచరించి అందరూ కూడా మా ప్రశాంత్ నగర్ కమిటీ వాళ్ళకు పోషమ్మ గుడి కమిటీ వాళ్ళకు సహకరించి అందరూ కూడా అన్ని వేళల 2 రోజులు పూజ చేసినందుకు మా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తాం. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.